భయపడే గుణం కనిపించాలంటే నువ్వు దేవునికి ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎలా చేయాలా? ప్రభు ఎలా చేశాడు? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థించాడా లేదా? ఆయన ఎలా మాదిరి మనకు చూపిస్తూ ఉన్నాడో ఈరోజు మనం చూద్దాము. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. అందరము వాక్యాన్ని వీక్షించాలి అని మనవి చేస్తూ ఉన్నానండి. మత్తయి సువార్త 14:23 చదువుకుందాం. ఎవరైనా తీసిన వారు దయచేసి మైక్లో చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం స్పష్టంగా క్లియర్గా మెల్లగా చదవండి. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా పోయి కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. హల్లెలూయా. ఈవినింగ్ టైం, సాయంకాల సమయంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ఆయన ఏకాంతంగా కొండ ఎక్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనకు అనిపించవచ్చు యేసు ప్రభుకి ఏం పని లేదు, ప్రార్థిస్తున్నాడు. అక్క మాకంటే జాబ్లు ఉన్నాయి, మాకంటే బిజినెస్లు ఉన్నాయి, మాకంటే ఎంతో బిజీగా ఉంటాము, పొద్దున వంట ఉంటుంది, అన్నీ ఉంటాయి అని మనం అనుకోవచ్చు. చూడండి, ఆ వాక్య భాగంలో ఏం చెప్పబడుతుందంటే ఆయన ఆ జన సమూహమును పంపివేసి, అంటే ఆయన ఖాళీగా లేడు, ఆయన కూడా బిజీగా ఉన్నాడండి. ఆయన జన సమూహముతో మాట్లాడాడు. అంతసేపు వారికి వాక్యాన్ని బోధించాడు ప్రభువు. బోధించాక మనమైతే ఏం చేస్తాం? నేనైతే ఏం చేస్తా అంటే వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా, పడుకుంటాను కదా. అంతసేపు మాట్లాడి ఒక 45 మినిట్స్, గంట సేపు మాట్లాడితే తర్వాత మనకేం కావాలండి? రెస్ట్ కావాలా. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ఆ జన సమూహం అంతటిని పంపివేశాడు. ఇక్కడ నాకు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడండి. ఏంటంటే మనము ప్రతిదానికి సమయాన్ని నియమించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? సమయాన్ని నియమించుకోవాలా. ఎక్కడ పడితే అక్కడ టైం వేస్ట్ చేయొద్దు కదా. ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలా. ఆయన వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేశాడు. ఆ తర్వాత అది ముగించుకొని ప్రేయర్కి ఇస్తున్నాడు. హల్లెలూయా. అలా మనము టైంని నియమించుకున్నప్పుడు, ఈ టైం దేవునికి, ఈ టైం ఫ్రెండ్స్కి, ఈ టైం తల్లిదండ్రులకి, ఈ టైం ఉద్యోగానికని నువ్వు నియమించుకున్నప్పుడు నీకు స్ట్రెస్ కాదు, నీకు ఒత్తిడి కాదు. ఎందుకంటే నీ టైం నువ్వు ఆల్రెడీ టైం టేబుల్ చేసుకొని పెట్టుకున్నావు కాబట్టి. ఎంత చక్కటి డిసిప్లైన్ ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. కొంతమంది మనలో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి ఇవ్వాల్సిన సమయంలో నిద్రపోతూ ఉంటాము, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఫంక్షన్లో కనిపిస్తూ ఉంటాం, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఎక్కడో టీవీ చూస్తూ కూర్చుంటాం, క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చుంటాం. నీ టైంని నువ్వు వ్యర్థము చేసుకోవద్దని ప్రభు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడండి. అది ఆయన టైం అంట, అది ఆయన ప్రేయర్ టైం అంట. ఆయన ఎవరికన్నా ఎక్స్ట్రా టైం ఇచ్చాడా? రేపు చేసుకుంటానులే ప్రార్థన, మీరు అందరు కూర్చోండి మనం కొంచెంసేపు ముచ్చట్లు వేసుకుందాం అన్నాడా ప్రభు? నో. మీ టైం అయిపోయింది, వెళ్ళిపోండి. ఈ టైం నా ప్రార్థన టైం. అదే మన ఇంట్లో కొన్ని విషయాలలో మనం ఎంత స్ట్రిక్ట్గా ఉంటామండి. కొన్నిసార్లు బెడ్రూమ్ వరకు ఎవరిని కూడా మనము రానియము. ఎస్ ఆర్ నో? రానిస్తారా? హాల్ వరకే సరిహద్దు. బెడ్రూమ్లోకి ఎవరైనా వచ్చారంటే మనం ఏం చేస్తాం? ప్లీజ్ అక్కడ వెళ్ళి కూర్చోండి కదా. అవి మొహమాటం లేకుండా చెప్పేస్తాం. అవతల వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, మన సేఫ్టీ ముఖ్యం. మరి ఎందుకు నువ్వు ఇది నా ప్రేయర్ టైం, ఈ టైంలో నేను నిన్ను కలవలేనని వేరే వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నామండి? ఇది నా ప్రార్థన సమయము, ఈ సమయంలో నేను ఎవ్వరికి టైం ఇయ్యను, ప్లీజ్ వెళ్ళిపోండి అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? నువ్వు అలా చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అమ్మో, వీళ్ళ లైఫ్ ఇంత దీవించబడడానికి కారణం ఏంటంటే వీళ్ళు ప్రార్థనకు సమయము
ఇస్తున్నారు. అబ్రహాం లింకన్ అనే ఒక దైవజనుడు అండి. ఆయన అమెరికా దేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు. ఆయనంట ఉదయాన్నే 4 నుండి 5 వరకు దేవునితో ప్రార్థనలో టైం స్పెండ్ చేసేవాడంట. ఏమన్నా కానీ, భూకంపం రాని ఏమన్నా కానీ 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన దేవునితో మాట్లాడేవాడంట. ఒక ఆయన, అయ్యగారు మిమ్మల్ని కలవాలా, మీతో మాట్లాడాలంటే టైం ఇచ్చాడంట. ఎప్పుడంటే 5 గంటలకు రా అని చెప్పాడంట. ఎప్పుడు? 5 గంటలకి. 5 గంటలకు రమ్మంటే ఈ వ్యక్తి అబ్రహాం లింకన్ గారిని, ప్రెసిడెంట్ గారిని కలవనీకి వెళ్ళాడు. ఆ 5 గంటలకే విసుక్కుంటూ నసుక్కుంటూ, ఇంత పొద్దున్న రమ్మన్నాడు, మధ్యాహ్నం రమ్మనొచ్చు కదా, సాయంత్రం కలవమనొచ్చు కదా, నా నిద్రంతా పోయిందని గునుక్కుంటూ ఆ వ్యక్తి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట గదిలో. ఈయన అనుకున్నాడంట, 5 గంటలకు నేను వచ్చాను, నాకంటే ముందు లేచి వచ్చి ఎవరబ్బా ఈయన దగ్గర టైం తీసుకుంది, ఆ బయటకు వచ్చే రెండో వ్యక్తిని నేను చూడాలా, అబ్రహాం లింకన్ గారితో ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరో నేను చూడాలా, నాకంటే పొద్దున్న లేచాడు ఆయన అని ఈయన ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఆ ఆసక్తితో వెయిట్ చేస్తుంటే బయటికి లింకన్ గారు ఒక్కడే వచ్చాడంట. ఈ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా మీరు ఇంతసేపు ఎవరితో మాట్లాడారంటే, నేను నా దేవునితో మాట్లాడింది, ఇంకా ఎవరితో మాట్లాడనని చెప్పాడంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తామండి. మొట్టమొదటి సమయము, అద్భుతమైన సమయము ఎవరికి ఇచ్చాడు? ఆయన దేవునికి ఇచ్చాడు. ఆయన చాలా సంవత్సరాలు అమెరికా దేశాన్ని పరిపాలించాడండి. ఆయన పరిపాలించిన కాలం అంతా కూడా ఆయన టేబుల్ మీద బైబిల్ ఉండేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఘనంగా ఆయన పరిపాలన చేశాడు. అంత జ్ఞానం ఎవరికి దేవుడిస్తాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. హల్లెలూయా. దేవునికి భయపడితే నీకు గొప్ప జ్ఞానం ఇస్తాడంట దేవుడు. సొలొమోను అంత గొప్పగా ఆయన రాజుగా ఉన్నాడంటే ఆయన పరిపాలించడానికి జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన జీవితమును నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో కష్టాలు తప్పవు. ఇంకొంతమంది ఉంటారు, వేరే వాళ్ళకి చెప్తుంటారు నా కోసం ప్రార్థన చేయండి. మంచిదే, వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి ఎప్పుడో ఫ్రీ టైం దొరికినప్పుడు నీ కోసము ప్రార్థన చేస్తారు. కానీ నీ వ్యక్తిగతంగా నీ జీవితం కోసం, నీ కుటుంబం కోసము, నీ భవిష్యత్తు కోసము నువ్వేం చేయాలా? పట్టుదలతో ప్రార్థించాలండి. ఎట్లా? పట్టుదలతో. ఇచ్చేదాకా. ఇస్తావా ఇయ్యవా? కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల వెంట పడతారు. ఫోన్ ఇప్పిస్తావా ఇప్పియవా? బైక్ ఇప్పిస్తావా ఇప్పియవా? మా ఫ్రెండ్ ఇది కొనుక్కున్నాడు, చేస్తావా చేయవా కదా? అదే పట్టుదల మనకు దేవునిలో ఉండాలి. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఆయన జన సమూహమును పంపించి ఏకాంతముగా కొండ ఎక్కాడు. ఏకాంత ప్రార్థన ఉండాలండి జీవితంలో. ఎప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు మా అక్క ఉండాలా, మా హస్బెండ్ ఉండాలా, మా నాన్న ఉండాలా, అది కాదు. ఏకాంత ప్రార్థన. దేవుడు ఒక్కొక్క వ్యక్తితో ఒక స్పెషల్ కాన్వర్జేషన్ కలిగి ఉంటాడండి. హల్లెలూయా. స్కూల్లో 10వ తరగతికి ఒకటే టీచరు, నర్సరీ పిల్లలకి అదే టీచర్ పోతుందా అండి? పోదు. ఎందుకు? 10వ తరగతి జ్ఞానము వేరు, ఆ అబ్బాయికి ఉన్న జ్ఞానం వేరు, ఈ చిన్న బాలునుకున్న జ్ఞానము వేరు. మరి నీతో దేవుడు మాట్లాడాలనుకున్నది నాతో సేమ్ మాట్లాడతాడా? మాట్లాడాడు. నా పరిస్థితులు వేరు, నా ఆలోచనలు వేరు, నా జీవితం వేరు, నీ జీవితము వేరు. నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. నిన్నటి దినమున నేను ఒక వర్స్ నేను చూస్తూ ఉంటే, ఒక కొటేషన్ చూస్తూ ఉంటే, ఒక గొప్ప సైంటిస్ట్ అండి, సూర్య చంద్ర నక్షత్రాలను వాటి యొక్క మ్యాథమెటిక్స్ని కనుక్కున్న ఒక సైంటిస్ట్, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ సైన్స్లో నేను గమనించింది ఏంటంటే, సైన్స్ అంతా కూడా దేవుని మీద ఆధారపడి ఉంది. మీరు ఒకవేళ ప్రూఫ్ అడిగితే ఒకే ఒక ప్రూఫ్ నేను చెప్తాను. ఆ ప్రూఫ్ ఏంటంటే మీ చేతి వేలి ముద్ర అన్నాడండి. ప్రూఫ్ ఏందంట? వేలి ముద్ర. ఈ ముద్ర ప్రపంచంలో ఏ ఒక్కరితో మ్యాచ్ కాదు.
హల్లెలూయా. ఇదే ప్రూఫ్ దేవుడు ఉన్నాడని, ఇదే ప్రూఫ్ ఆయనకు సైన్స్కి సంబంధం ఉందని, ఇదొక్కటే గ్రేటెస్ట్ ప్రూఫ్ అని ఆయన చెప్తున్నాడండి. హల్లెలూయా. నీ ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎవరితో మ్యాచ్ కాదు. అంటే నిన్ను ఒక ప్రత్యేకంగా ఆయన సృష్టించుకున్నాడు, నీ కోసం టైం తీసుకున్నాడు, నీ కోసం సమయాన్ని కేటాయించాడు. సో ఆయన పర్సనల్గా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థన సమయంలో నువ్వు ఎవరిని వెనకేసుకొని కూర్చోవద్దండి. ఒంటరిగా ఏకాంత ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడతాడు. జరగబోయే విషయాలు కూడా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కొన్ని కళల రూపకంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని ప్రదేశాలు ముందే చూస్తాను, అక్కడ పోయినప్పుడు అనిపిస్తుంది ఇది నేను ఎక్కడో చూశాను. కొందరు వ్యక్తులను చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళని నేను ఎక్కడో చూశాను. దేవుడు ముందే చూపిస్తూ ఉంటాడండి. కారణం ఏంటి? నీ వ్యక్తిగతంగా ఏకాంత దేవునితో జీవితము, పర్సనల్ లైఫ్. సో యేసు ప్రభు ఇక్కడ మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థనకు సమయము ఇచ్చాడు. మనం కూడా అలా ప్రార్థనకు సమయం ఇద్దాం. తర్వాత చూద్దాం, మత్తయి సువార్త 7:7 చదువుకుందాం త్వరగా. మరి ఒకరు మొదటి దినవృత్తాంతములు 16-11 తీసి పెట్టుకోండి. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ తట్టుడి మీకు తీయబడును అంటే నాకింగ్ ద డోర్. ఈ విషయం నేను ఆలోచన చేస్తూ ఉంటే గత నెలలో ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడండి. వచ్చి మేమెవరం ఇంట్లో లేము, తలుపు కొట్టి 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 వెళ్ళిపోయాడంట. కార్డు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఆయన తలుపు కొట్టాడు. మేము తీసామా? మేము ఉన్నామా? లోపల లేము. దేవుడు ఏమంటున్నాడు? మీరు తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. ఆయన మాలాగా తలుపులు వేసి ఉంచాడంట అండి, తాళాలు వేసి ఉంచాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఒక్కసారి వచ్చి నువ్వు తట్టు. దేవా నాకు సమస్య ఉంది, దేవా నాకు ఇది కావాలా, దేవా నేను ఇదిలో ఉన్న బాధలో ఉన్నా, దేవా నన్ను కనికరించు అని ఒక్కసారి నువ్వు తలుపు తడితే ఏం చేస్తాడంట? తలుపు తీసే దేవుడు అండి. హల్లెలూయా. అడిగితే ఇస్తాడంట, వెతికితే దొరుకుతుందంట, తప్పకుండా తడితే తీస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఈ ప్రార్థన అనే ఆయుధంను పట్టుకొని ఏం చేయాలా? దేవుని దగ్గర తలుపు తట్టండి. ప్లీజ్ ఈ డోర్స్ ఓపెన్ చేయి, ఫైనాన్సెస్ ఓపెన్ చేయి. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభువా, అప్పుల సమస్యలో ఉన్నాను, నువ్వు తలుపు తెరువు. బాధలో ఉన్నాను, తలుపు తెరువు. అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఆరోగ్యం అనే తలుపు తెరువు. మానసికంగా ఒత్తిడి ఉందయ్యా, నాకు రిలీఫ్ ఇవ్వు అని తలుపు తట్టండి. ఆయన తప్పకుండా గొప్ప కార్యము చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మొదటి దినవృత్తాంతములు 16-11 చదువుకుందాం త్వరగా. మొదటి దినవృత్తాంతములు 16-11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. అప్పుడప్పుడు అనుందా? ఆయన సన్నిధి ఆదివారం రోజే వెదకండి అనుందా? నిత్యము వెదకుడి. అంతకుముందు వచనంలో ఉంది, ఆయన బలమును వెదకండి, ఆయన బలమును ఆశ్రయించండి. నీకు బలవంతుడైన దేవుడు పక్కన ఉంటే కూడా నువ్వు ఏం చేస్తున్నావు? కొన్నిసార్లు భయపడిపోతా ఉన్నావు, దిగులు చెందుతూ ఉన్నావు, వేదన పడుతూ ఉన్నావు. ఒకసారి ఒక చిన్న పాప ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉందంట.
ఆ ఫ్లైట్ అంతా అతలాకుతలం అయిపోతూ ఉంది, ఊగిపోతూ ఉంది, పడే సూచనలు ఉన్నాయి, కింద పడిపోయి కాలిపోయే సూచనలు ఉన్నాయి. అందరు పరిగెత్తుతున్నారు ఇక్కడి నుంచి ఆ కార్నర్కి, టెన్షన్ అవుతుంటే ఈ పాప మాత్రం కాలు మీద కాలేసుకొని హ్యాపీగా కూర్చుందంట. ఒక వ్యక్తి వచ్చి అడిగాడంటే, ఏమమ్మా నీకు భయం అయితే లేదా, ఫ్లైట్ కూలిపోయేటట్టుంది, మన ప్రాణాలు పోతున్నాయంటే ఆ పాప అనిందంట, ఫ్లైట్ నడిపేవాడు మా నాన్న, మా డాడీ. నేను లేకపోతే నాకు తెలీదు ఫ్లైట్ ఏమవుతుందో, కానీ నేనున్నా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నన్ను పడేయాడు అనిందంటండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాము. ఈరోజు బలవంతుడైన దేవుడు నీ పక్కన ఉంటే కూడా మనం ఏం చేస్తున్నామంట, భయపడుతున్నాం. అవుతుందో కాదు, ఏమవుతుందో నా జీవితం. అరే, ఆయన పక్కన ఒక బలాఢ్యుడు ఉన్నాడు, నీకు విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడు, నీకు ఘనత ఇచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే నిందించబడతా ఉన్నావో అక్కడ నిన్ను గొప్ప ఖ్యాతితో నిన్ను ఆశీర్వదించే దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? దావీదు అంటాడు, నేను యెహోవాయే నాకు ఆశ్రయము, నేను ఎవరికి భయపడదును. నేను భయపడొద్దు, ఎందుకంటే బలవంతుడైన దేవుడు నీ పక్కన ఉన్నాడు. ఆయన హెల్ప్ తీసుకోండి. ఇందాక పాస్టర్ గారు అన్నట్టు దేవుడు ఉన్నాడో లేదో అనుకోవద్దు, ఆయన పక్కనే ఉన్నాడు, ఆయన హెల్ప్ తీసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సహాయము చాలా గొప్పది. సో ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. నువ్వు వంట చేస్తూ ఆయన సన్నిధి వెతుకు, ప్రయాణం చేస్తూ ఆయన సన్నిధి వెతుకు. ఎక్కడ ఉన్నా, ఏ చీకట్లో ఉన్నా, ఏ ఏకాంతంలో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. అప్పుడప్పుడు కాదు. ప్రార్థన అనేది నీ 24 hours టైంలో నీకు మేల్కొచ్చినప్పుడు, నువ్వు పడుకునేటప్పుడు, నువ్వు తింటున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ప్రతి సమయంలో నువ్వు ఏం చేయాలి? ఆయన సన్నిధి వెతుకు. ప్రేయర్ చేయి, మాట్లాడు, కళ్ళు తెరిచే మాట్లాడు, చెప్పు ఆయనకు నీ సమస్యను. ఆయన ప్రతి విషయంలో నీకు మేలు చేస్తాడండి. హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు. ముందుకెళ్దాము. యాకోబు పత్రిక 5:13 చదువుకుందాం త్వరగా. యాకోబు పత్రిక 5:13. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. శ్రమ, సంతోషము, ఈ 2 సీజన్స్ మన లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి. శ్రమ వస్తుంటుంది, సంతోషం వస్తుంటుంది, మళ్ళీ శ్రమ వస్తుంటుంది, సంతోషం వస్తుంటుంది. ఈ 2 సీజన్స్ ఎలాగైతే వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం ఉందో అలా ఈ సుఖము, దుఃఖము, సంతోషము, బాధ 2 సీజన్స్ నీకు వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలో ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉందండి. శ్రమ వస్తే ప్రార్థన చేయండి, సంతోషం వస్తే కీర్తనలు పాడండి. హల్లెలూయా. అందుకే బర్త్డేస్, ఏమైనా సెలబ్రేషన్స్ అయితే మొట్టమొదటిగా ఏం చేస్తాము? కీర్తనలు పాడుతూ ఉంటాము. ఎందుకు? సంతోషంగా ఉన్నాము. నిన్నటి దినమున మేము కర్నూలు ప్రాంతానికి వెళ్ళేసి వచ్చాము. పాస్టర్ గారి వాళ్ళ చిన్నమ్మ, ఆమె అనుకోకుండా బాత్రూంలో జారి పడిపోయిందండి. సో ఆమెకి ఇక్కడ ఈ నడుము భాగంలో ఫ్రాక్చర్ అయ్యింది. ఆమెను కలవడానికి మేము వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ప్రార్థన చేసి వచ్చాము. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? సంతోషమా, శ్రమనా? శ్రమలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది అమ్మగారు. ఆమె దగ్గరికి వెళ్ళి మేము ఏం చేస్తాము? కీర్తనలు పాడామా? ప్రార్థన చేశాము. వాక్యం చెప్తా ఉంది, శ్రమ వస్తే నువ్వేం చెయ్యి? ప్రార్థన చెయ్యి. సంతోషం వస్తే పాటలు పాడు, స్తుతించు దేవుని. ఇవి 2 క్రైస్తవ జీవితంలో మనం అలవాటు చేసుకోవాలా. శ్రమ వచ్చినప్పుడు ఏడవమన్నాడా?
శ్రమ వచ్చినప్పుడు ఆ పక్కింటోళ్ళకి ఈ పక్కింటోళ్ళకి సమస్య చెప్పమన్నాడా? పరిగెత్తమన్నాడా? టెన్షన్ పడమన్నాడా? బీపీ టాబ్లెట్లు వేసుకోమన్నాడా? శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయి. సంతోషం వచ్చిందా? కీర్తనలు పాడు. హల్లెలూయా. యోహాను సువార్త 16:24 చదువుకుందాం. యోహాను సువార్త 16:24. ఇది వరకు మీరేమియో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు నన్నేమి అడగలేదు, ఇప్పుడు ఎవరి నామములో అడగాలంట? యేసు నామములో అడుగుడి. ఎలా ఇస్తాడంట? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. ఓవర్ఫ్లో. నీ సంతోషము, నా సంతోషం చెప్పలేకపోతున్నా. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ మొహం చూడాలి ఆ రోజు. ఆ రిజల్ట్ చూసుకున్న వాళ్ళ మొహము వెలిగిపోతుంటుంది. నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు అంటుంటారు. ఆ హ్యాపీనెస్, అటువంటి సంతోషము దేవుడు ఇస్తాడంట. ఎవరి నామంలో అడగాలండి? యేసయ్య నామంలో అడగమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 10 మంది కూర్చున్నారు. మీరు అందరూ నేను వచ్చి నాకు నీళ్ళు ఇయ్యి అన్నాను, ఎవరిస్తారు మీలో? కొందరు అంటారు, అక్క ఏమన్నా పేరు పెట్టి అడుగుతుందా? గోడను అడుగుతుందా? ఫ్యాన్ అడుగుతుందా? కనీసం నా వైపు చూసి అడిగిందా అంటారా? అనరా? ఇప్పుడు నేనేమనాలా? పర్టికులర్గా మీ పేరు పెట్టి, నీరజ కొన్ని వాటర్ అంటే ఆమె తెచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చివరికి ఆమెను అంటున్నావు. ఎవరికి చెప్పినావు ఈ ప్రార్థన అంతా? ఎవరికి? దేవునికి చెప్తే నువ్వు చివరికి ఏమనాలా? యేసు నామంలో అడుగుతున్నాను, యేసు నామం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇంతవరకు మీరు నన్ను అడగలేదు, ఇప్పుడు అడిగితే నా నామములో అడగండి, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నేను మీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బహుమానాలు సంతోషాన్ని కలిగిస్తాయండి. చర్చర్ల ప్రాంతంలో ఒక అమ్మగారు, 2 కుమార్తెలు, ఆమెకి కొడుకులు లేరు. సో ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కొన్ని ఇండ్లలో కొడుకు లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నేను ఆ రోజు మీటింగ్లో వాక్యం చెప్పడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఆ అమ్మగారు వచ్చింది ప్రేయర్ చేయించుకోవడానికి. కడుపుతో ఉండే వచ్చింది, ప్రెగ్నెంట్ ఉంది. ప్రేయర్ చేయమంటే నేను త్వరగా వెళ్ళిపోతున్నాం, కారులో ఎక్కి. అయిపోయింది మీటింగ్. ఆ టైంలో వచ్చినప్పుడు నేను అందరికీ ప్రార్థన చేస్తాను, ఆమె కూడా ప్రార్థన చేస్తే అమ్మాయి ఏడ్చుకుంటే ఏమనిందంటే, అక్క నాకు కొడుకు పుట్టాలని దయచేసి ప్రార్థన చేయి, నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానని చెప్పిందండి. సో అక్కడే నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు చెప్పులు ఇప్పేసి అలవాటు. నేను ఎంత మట్టిలో ఉన్నా ఎండలో ఉన్నా చెప్పులు వేసుకొని చేయను ప్రేయర్. సో అలాగే అమ్మాయిని పక్కన తీసుకెళ్ళి ప్రేయర్ చేశాను, మిగతా వాళ్ళకు కూడా చేశాను, వచ్చేసాను. 2-3 సంవత్సరాలు గతించిపోయింది, టైం అయిపోయింది. ఈ పోయిన నెలలో డిసెంబర్ మాసంలో ఒక ఫంక్షన్లో నేను అన్న ఒక పెళ్ళి వివాహానికి వెళ్తే అందులో ఆమె నన్ను కనుగొని నన్ను గుర్తుపట్టింది, కొడుకుని ఎత్తుకొని ఉరికొచ్చిందండి. అక్క మీకు గుర్తుందా, మీరు ప్రార్థన చేశారు, దేవుడు నాకు కుమారుడు ఇచ్చాడు అంటే మేమిద్దరం ఒక ఫోటో కూడా దిగాము. ఆ ఫోటో నేను కంపల్సరీ ఆమె టెస్టిమనీ నేను చెప్పాలని ఆమె ఫోటో పెట్టుకున్నాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆ సంతోషము ఆమె ముఖములో పట్టజాలని సంతోషము. ఒకప్పుడు వచ్చింది, కన్నీటితో వచ్చింది. ప్రార్థన చేయకముందు ఆమె జీవితము కన్నీటితో ఉందండి, వేదనతో ఉంది, దుఃఖముతో ఉంది. ఆమెను దేవుడు పట్టజాలనంత సంతోషంతో నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో అటువంటి సంతోషం కావాలంటే నువ్వు ఆయన నామములో
ప్రార్థన చేయి, ఆయన నామంలో అడుగు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 చదువుకొని ముగించుకుందాం త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. దేనిని గూర్చియు చింతింపకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. ఈ మాట మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. దేనిని గూర్చి చింతింపకుడి. ఈరోజు ఒక మనిషి జీవితాన్ని పాడు చేసేది ఏదో తెలుసా? చింత, టెన్షన్. చిన్న వాటికి గంటసేపు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో అన్నం మిగిలిపోయింది, ఆ అన్నము వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది, నువ్వు తినకపోతే వేరే వాళ్ళకు ఇస్తే అయిపోతుంది. కానీ దాని గురించి ఎందుకు ఒక కప్పు ఎక్స్ట్రా పెట్టా, నేను అనవసరంగా వేస్ట్ చేసిన, అనవసరంగా అన్నం వేస్ట్ చేసిన అని 2 గంటలు దాని గురించి ఆలోచించావనుకో, నువ్వేం చేస్తున్నావు? చింతిస్తున్నావు. దానివల్ల నీ నరాలు లోపల బ్రెయిన్వి చితికిపోతూ ఉంటాయంట అండి. నీ టెన్షన్ దేనికి చింతిస్తున్నావు నువ్వు? ఒక గ్లాస్ బియ్యంకి. పాలు పెట్టాము స్టవ్ మీద, పొంగి బొర్లినాయి, సింక్ దాకా పోయినాయి, ఇన్ని మిగిలినాయి, మర్చిపోయాము. ఇప్పుడు భర్త భార్యలు కొట్లాడుతూ ఉంటారు, లీటర్ పాలు నువ్వు పాడు చేసావు, నువ్వు బుద్ధి ఉందా, నీకు తెలివి ఉందా, నువ్వు ఇది చేస్తున్నావు, ఇల్లంతా పాడు చేస్తున్నావు అని గొడవ పడి 2-3 రోజులు మాట్లాడుకోరు. చింత దేనికి? పాడైపోయిన వాటికి. నీకు రేపు మళ్ళీ పాలోడు వస్తాడు, నువ్వు మళ్ళీ తాగొచ్చు, షాప్లో దొరుకుతాయి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. కానీ వ్యర్థమైన వాటికి మెంటల్ టెన్షన్స్ తెచ్చుకుంటున్నాం, టార్చర్ తెచ్చుకుంటున్నాం, మైండ్ని పాడు చేసుకుంటున్నాము. దేనిని గూర్చి చింతించకుడి. పోయిందా? పోని, అది నీది కాదనుకో. ఉందా? ఉన్నది నీది, అనుభవించు. పోయిన దాని గురించి బాధపడి తల పగలగొట్టుకున్న అది వస్తుందా? రాదు. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చివరిగా మనందరితో మాట్లాడుతున్నాడండి. చింతించకండి. ఏమున్నా లైట్ వదిలే, ప్రేయర్ చేయి, దేవునికి అప్పగించు, వదిలే. నాకు కొంతమంది నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు. ఆ ఇన్సల్ట్కి నేను ఎట్లా ఫీల్ అవుతాను తెలుసా? నేను బాధపడను. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకరింటికి వెళ్ళాను అనుకోండి, ఎవరైనా నాకు టీ ఇవ్వలేదు, కావాలని ఇవ్వట్లేరు, లేకుంటే పాస్టర్ గారికి ఇచ్చారు నాకు ఇవ్వట్లేరు టీ, నన్ను తక్కువ చూస్తున్నారు అనుకోండి. నేనేమనుకుంటానో తెలుసా? అంటే నేను అంత తక్కువదన్నా, అంటే నేను అంత వేస్ట్ ఫెలోనా, ఆయనకేమో గౌరవం ఇచ్చారు నాకు ఇవ్వలేదే అని నేను బాధపడనండి. నేనేమనుకుంటా తెలుసా? నాకు టీ ఇచ్చే అదృష్టం వాళ్ళకి లేదు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. నాకు టీ ఇచ్చేంత స్థాయి వాళ్ళది కాదు, వాళ్ళకంటే నేను గొప్ప స్థానంలో ఉన్నా అనుకుంటా అండి. ఇదే నా జీవితాన్ని అద్భుతంగా మార్చింది. ఎప్పుడు నేను బాధపడలేదు. నిన్న కూడా నాకు ఒక అవమానం జరిగింది, నేను లైట్ తీసుకుని నేను అన్నాను పాస్టర్ గారితో, నాకు చేసే అదృష్టం వాళ్ళకి లేదు, వాళ్ళంతా దీవించబడిన వాళ్ళు కాదు అని చెప్పాను నేను. హల్లెలూయా. దేవుడికి మనం ప్రత్యేకమైన వాళ్ళమండి. ఎప్పుడు నువ్వు తక్కువ ఇది చేసుకోకు. ఎప్పుడు నేను చెడ్డదాన్నేమో, నన్ను పట్టించుకోవట్లేదు, నేను మంచిదాన్ని కాదేమో, నేను ఇదేమో అదేమో. నో, నిన్ను వదులుకుంటున్నారంటే వాళ్ళు ఒక ప్రీషియస్ డైమండ్ని వదులుకుంటున్నారు. నేను పక్కన పెడుతున్నారంటే ఒక చక్కటి దేవుని బహుమానాన్ని పక్కన పెడుతున్నారు. లాస్ అయ్యేది వాళ్ళండి, నష్టపోయేది వాళ్ళు, మనము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరము తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనుషులు మాట్లాడితే వ్యర్థమండి,
దేవుడు మాట్లాడితే హృదయాలు మార్చబడతాయి. దేవుడు మాట్లాడితే జీవితాలు మార్చబడతాయండి. ఇంతసేపు ఆయనతో మనతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ప్రార్థన అనే ఆయుధం నేను నీకు ఇస్తున్నాను. దాన్ని బలంగా పట్టుకో. ప్రార్థనను విడిచిపెట్టకు. శ్రమ వచ్చిందా, ప్రార్థన చేయి. ఆయన సన్నిధి నిత్యము వెతుకు, అప్పుడప్పుడు కాదు. నీ పక్కన బలాఢ్యుడైన దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు భయపడొద్దు. ఏ పరిస్థితికి నువ్వు భయపడొద్దు. నీ దగ్గర నుంచి నువ్వు కోల్పోయిన వాటి కోసం నువ్వు చింతించకూడదు. దేవుడు ఇచ్చే బహుమానాల వైపు చూడు. ఏవైతే పోయావో అండి, నీ చేతి నుండి జారిపోయావో వాటిని వదిలేయండి. లెట్ ఇట్ గో. పోనీ, లైట్ తీసుకోండి వాటిని. ఎవరన్నా నేను అవమానించారా, ఎవరన్నా నేను తక్కువ చూపు చూసారా, మీరు అనుకోండి నేను శ్రేష్టమైన దాన్ని, నాకంటే వాళ్ళు బలహీనులు గనుక నన్ను గౌరవించలేకపోతున్నారు అనుకోండి. మీరు శ్రేష్టమైన వాళ్ళండి. ఈ మాట నేను కాదు, వాక్యం చెప్తా ఉంది. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా, బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు చెప్తా ఉన్నాడండి. యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. నువ్వు బలహీనుడు కాదండి, నువ్వు బలవంతురాలివి దేవునిలో. నువ్వు నష్టజాతకురాలివి కావు, నువ్వు బ్లెస్సెడ్, నువ్వు ఆశీర్వదించబడిన దానవండి. నువ్వు దురదృష్టవంతురాలివి కాదండి, నువ్వు అదృష్టవంతురాలివి. ఎందుకంటే యేసయ్య రక్తముతో నన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, అయ్యా ఇప్పటి వరకు ఎవరి నామములో నేను అడిగానో నాకు తెలియదయ్యా, ఈ రోజు నుండి నీ నామములో అడుగుతున్నాను, నాకు జవాబు దయచేయి. పట్టజాలనంత సంతోషము నా హృదయములో ఉప్పొంగజేయి ప్రభువా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతో శ్రేష్టమైన వాక్యము ద్వారా ప్రభా నన్ను మా అందరినీ నువ్వు దర్శించినందుకై నీకు వందనాలు ప్రభా. ప్రార్థన అనే ఆయుధము మేము పెట్టుకొని ప్రభా ముందుకు హ్యాపీగా కొనసాగుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బలాఢ్యుడైన దేవుని ఆశ్రయిస్తూ నువ్వు మా పక్కన ఉన్నామనే ధైర్యంతో మేము ముందుకు వెళ్ళుటకు మాకు సహాయము చేయండి ప్రభా. మేము తలుపు తట్టినప్పుడు మాకు తెరవండి అయ్యా, మేము వెదకినప్పుడు మాకు దొరకండి ప్రభువా, మేము అడిగినప్పుడు మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి హార్ట్ని ముట్టండి, ప్రతి మైండ్ని ముట్టండి, ప్రతి బాడీని మీరు ముట్టండి, ప్రతి సోల్ని మీరు ముట్టండి ప్రభా. హీల్ చేయండి టాప్ టు బాటమ్ లార్డ్. హెడ్ నుంచి టో వరకు మీరు ముట్టండి, తల నుండి అరికాలు వరకు ముట్టండి. బాగు చేయండి, బాగు చేయండి. నీ స్వస్థత, నీ ఆరోగ్యముతో ప్రతి ఒక్కరిని నింపండి. ఈ వారమంతయు సంతోషముతో టైం స్పెండ్ చేయడానికి, సంతోషముతో ప్రభా ఈ యొక్క జీవితాన్ని గడపటానికి వారికి సహాయము చేయండి. ప్రతి దుఃఖమును నేను క్యాన్సిల్ చేస్తూ ఉన్నాను, ప్రతి అనారోగ్యమును క్యాన్సిల్ చేస్తూ ఉన్నాను, ప్రతి అప్పుల బాధను క్యాన్సిల్ చేస్తూ ఉన్నాను. నీ బిడ్డలు ఈ లోకంలో పరలోకాన్ని చూడాలయ్యా. నీకు వందనాలు, వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు. ప్రతి ప్రార్థన ఆలకించండి, జవాబు దయచేయండి, బలపరిచి స్థిరపరచండి. వచ్చే వారం ఇక్కడున్న బిడ్డలందరూ కూడా గొప్ప సాక్ష్యం చెప్పులాగున వారి జీవితాల్లో ఫలాలు మీరు అనుగ్రహించండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.